సంభాషణలు 524లో మరొక యాత్రికుడు, నేను కుటుంబం ఉన్నవాడినండి, కుటుంబంలోనే ఉండేవారికి ముక్తి సాధ్యమా? ఎలాగా? నాకు పెద్ద కుటుంబం ఉంది, నేను కుటుంబంలోనే ఉండాలి, అలాగా సంసార జీవితంలో కుటుంబంలో ఉన్న వాళ్ళకి ముక్తి సాధ్యమా? అది ఎలాగా అని అడిగాడు. మహర్షి వారు అన్నారు, కుటుంబం అంటే ఏమిటి? ఎవరిది ఆ కుటుంబము? దీనికి నువ్వు సమాధానాలు గనక కనుక్కుంటే మిగతా ప్రశ్నలన్నీ వాటికవే పరిష్కారం అయిపోతాయి. ముందు నాకు ఇచ్చి, కుటుంబంలో నువ్వున్నావా, నీలో కుటుంబం ఉందా అని మళ్ళీ అతడు బదులు చెప్పలేదు. దానికి భగవానే ఇలా చెప్పసాగారు, అసలు నువ్వెవరివి? నీలో 3 దశలున్నాయి. అంటే ఏమిటి? జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటువంటి అవస్థలు నీవేనా? నీలోనే కదూ ఉన్నాయి, నీకే కదూ ఉన్నాయి. నిద్రలో నీకు కుటుంబం, దాని బంధాలు లేవు, అది నీదే కదూ, అది నీదేనా? కుటుంబము, దాని బంధాలు లేని నిద్ర నీదే కదూ. ఈ ప్రశ్నలు ఆ అవస్థలో ఉన్నాయా? మరి లేవు. కానీ ఇప్పుడు ఈ మెలకువలో నీకు కుటుంబము, దాని బంధాలు తెలుస్తున్నాయి. అందువల్ల నువ్వు మోక్షాన్ని కోరుకుంటున్నావు. కానీ నిద్రలో మెలకువలోను ఉన్నది నువ్వే కదా. అప్పుడేమో ఏమీ కోరుకోకుండా నిర్వికారంగా ఆనందంగా ఉన్నావు. ఇప్పుడేమో ఏవేవో కోరుకుంటూ నేను బంధంలో ఉన్నాను, నాకు మోక్షం కావాలి అని దుఃఖంలో ఉన్నావు. ఇప్పుడు అలా నిర్వికారమైన ఆనందంగా ఉన్నది నువ్వే. ఇప్పుడు ఈ వికారాలతో దుఃఖంతో ఉన్నది నువ్వేనా కాదా అన్నారు భగవాన్. అప్పుడు భక్తుడు అంటున్నాడు, ఇప్పుడు కుటుంబంలో నేనున్నానని అనుకుంటున్నాను భగవాన్. కుటుంబంలో ఉన్నాను, నా చుట్టూ నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, నా భార్య, నా బిడ్డలు, వారి బిడ్డలు, అందరితో కూడిన కుటుంబములో నేనున్నాను అనుకుంటున్నాను. కనుక నాకు మోక్షకాంక్ష, నేను మోక్షాన్ని అడగాల్సిందే, మరి తప్పదు, నేను కుటుంబంలో ఉన్నాను అనుకుంటున్నాను, మోక్షాన్ని అడిగి తీరవలసిందే అన్నాడు. ఇప్పుడు మహర్షి అన్నారు, నిజమే, కానీ నాకిది ఒక్కసారి ఆలోచించి నాకు ఇలా చెప్పు, నువ్వు కుటుంబంలో ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. మామూలుగా మనం కుటుంబంలో ఉన్నామనే కదా, మాది ఉమ్మడి కుటుంబం అండి, నలుగురు మధ్య కలిసి ఉంటామండి అంటాం కదా. అవునమ్మా. మరి నువ్వు కుటుంబంలో ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. కుటుంబం నీలో ఉందా అన్నారు. అప్పుడు ఇంకొక ఆయన అన్నారు, అసలు కుటుంబం అంటే ఏమిటి అని అడిగారు. అవునవును, అది తెలుసుకోవాల్సిందే ముందు అన్నారు భగవాన్. అప్పుడు భక్తుడు అంటున్నాడు, కుటుంబం అంటే ఏముందండి? భార్య, సంతానము, తల్లి, తండ్రి, వారు నా మీద ఆధారపడిన వారు, అదే కదా కుటుంబం అంటే అన్నాడు భక్తుడు. అప్పుడు మహర్షి అన్నారు, కుటుంబములోని వారు నీ మనసును కట్టేశారా ఏమిటి? వాళ్ళందరూ నీ మనసును కట్టి పడేశారా? నువ్వే వారికి వేసి నిన్ను నువ్వే కట్టుకున్నావా? నా భార్య, వీరు నా బిడ్డలు, వీరు నా తల్లిదండ్రులు, వీరు నా అన్నదమ్ములు అని నీకు వారిని నీకు వేసి నువ్వు కట్టుకున్నావు. అవునా? అవును. వారు వచ్చి నీతో, మేము నీ కుటుంబము, నువ్వు మాతోనే ఉండు అని అన్నారా వారు? ఇది నా కుటుంబము, ఇది నా తల్లిదండ్రులు, ఇది నా భార్య బిడ్డలు అని నువ్వంటున్నావు గాని, లేదా నువ్వే వారిని నీ కుటుంబంగా పరిగణలోకి తీసుకుని వాళ్ళకి నువ్వు బద్ధుడై ఉన్నావా? దీని గురించి ఆలోచించు అన్నారు. అప్పుడు ఆ భక్తుడు, భగవాన్, నేనే వారిని నా కుటుంబం అని భావించి వారికి బద్ధుడినై ఉన్నాను అనుకుంటున్నాను. నేనే వాళ్ళు నా కుటుంబమని భావించాను, వారికి నేను బద్ధుడినై ఉన్నానని నేనే అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు మహర్షి, అదే
ఫలానా నా భార్య, ఫలానా వారు నా సంతానము అని అనుకున్నావు. కనుకనే నువ్వు వారికి బద్ధుడై ఉన్నాను అనుకుంటున్నావు. అది అనుకోవడం, ఇది అనుకోవడమే. ఈ ఆలోచనలు నీవి కదూ. ఆ ఆలోచనలు ఉండడానికి నువ్వే కారణం కదూ. నువ్వు లేకపోతే ఆలోచనలు ఉన్నాయా? నా ఇల్లు, నా తల్లి, నా భర్త, నా బిడ్డలు అనేవి నువ్వు లేకపోతే ఉన్నాయా? అవన్నీ ఉండడానికి నువ్వే కదూ కారణం. ఆలోచనలను నీవు ఉంచుకోవచ్చు లేదా వదిలించుకోవచ్చు. ఆ స్వేచ్ఛ నీకుంది. ఉంచుకోవడమే బంధము, వదులుకోవడమే మోక్షము. అంతే. మోక్షం పొందొచ్చా అంటే వీళ్ళు నా వాళ్ళు, నేను వీళ్ళవాడను, నాకు ఈ బాధ్యత ఉంది, ఈ బరువు ఉంది అని నువ్వు నీ భావనలో వాళ్ళందరినీ ఉంచుకుంటున్నావు. అందుకే నీకు బంధంగా ఉంది. నువ్వు అలా ఉంచుకోకుండా ఉంటే అదే మోక్షం అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు నాకు ఇంకా అది నాకు స్పష్టంగా అర్థం అవ్వలేదు అన్నాడు. అప్పుడు భగవాన్ అన్నారు, వీరు నా భార్య, వీరు నా భర్త, వీరు నా తల్లి, వీరు నా తండ్రి అని నువ్వు అనుకోవాలా వద్దా? ముందు అలా ఆలోచించడానికి నువ్వు ఉండాలి కదా. ఈ ఆలోచనలో వేరే ఆలోచనలో ఆలోచించేది ఆలోచనలు మారుతున్నాయి. అవునా? ఆలోచించడానికి నువ్వు ఉండాలి. నువ్వు ఉన్నావు. ఈ నువ్వు ఉన్నావనే ఆలోచనలో వేరే వేరే ఆలోచనలు, దానిలో ఆలోచించేది ఆలోచనలు మారుతూ ఉంటాయి. నువ్వు మారడం లేదు. ఆలోచనలు రకరకాల మారుతున్నాయి కానీ నువ్వు మారడం లేదు. వెళ్ళిపోతున్న ఈ ఆలోచనల్ని రాని పోని మారని నిన్ను, నీ ఆత్మను నువ్వు పట్టుకొని ఉండు. ఆలోచనలే నీకు బంధం. వారిని వదిలితే మోక్షం. నా భార్య అనుకున్నావంతే, అయిపోయింది. ఆ బిడ్డలు అనుకున్నావు, అయిపోయింది. వాళ్ళకి నువ్వు బంధించేసుకున్నట్లే. నిద్రలో అదేమీ అనుకోవట్లేదు కదా, బంధం లేదు. మెలకువలో అనుకుంటున్నావు, బంధం కలిగి బాధిస్తోంది. కాబట్టి వెళ్ళిపోతున్న మెలకువలో ఉన్నప్పుడు నాది ఇలాగా అలాగా వాళ్ళు వీళ్ళు అనే ఆలోచనలు వస్తున్నాయి కదా. అవును అని దాంతో నువ్వు ముడివేసుకోకుండా వాళ్ళని రాని పోని ఆలోచనలని మారని, నువ్వు అవి వచ్చి వెళ్ళిపోతున్నా మారని నీ స్వరూపాన్ని, నీ ఆత్మ నువ్వు పట్టుకో. ఆలోచనలు నీకు బంధాన్ని కలిగిస్తున్నాయి. వారిని వదిలేస్తే మోక్షమే. నువ్వు దాన్ని పట్టుకుంటున్నావు. ఆలోచన కలుగుతుంటే అవును అని పట్టుకుంటున్నావు. కానీ అవును కాదు అని పట్టుకోకు. అదే మోక్షం. బంధము బాహ్యంగా కాదు. కాబట్టి మోక్షం కోసం బాహ్యమైన ఉపాయాలు వెతకక్కర్లేదు. బాహ్యంగా యజ్ఞం యాగం చేస్తే, ఈ క్రతువు, ఈ హోమం చేస్తే, ఈ పూజ ఇవన్నీ చేస్తే బంధాలు పోతాయి అని బయట ఎక్కడా వెతకక్కర్లేదు. లోపలే బంధం. ఏమిటంటే ఇది నాది, ఇది నావారు, ఇది నాకు చెందింది, ఇది పోకూడదు, అది ఉండాలి అన్న నీ భావనలే నీకు బంధం. కాబట్టి ఈ విధంగా ఆలోచించి బద్ధుడు అవుటకు గాని, ఆలోచించకుండా ముక్తుడు అవడానికి గాని సామర్థ్యం నీకే కదా ఉంది. ఏదో ఒకటి వస్తుంది, నేను అనుకుంటే వచ్చాయి ఏమిటి ఇవన్నీ? అనుకొని పుట్టానా, అనుకొని పెరుగుతున్నానా, అనుకొని ఈ భార్యాభర్తల, బిడ్డల, బంధుమిత్రుల సంబంధ బాంధవ్యాలు అనుకొని కలుగుతున్నాయా? నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు ఏదైనా నేను అనుకోవడం వల్లనే అంతా జరుగుతుందా? ఏయింబవళ్ళు నేను అనుకోవడం వల్లే జరుగుతున్నాయా? కాబట్టి ఏది నా ఆధీనంలో లేకుండానే జరుగుతున్నాయి. కాబట్టి నేను అనుకోవడం ఎందుకు? అనుకుంటే బంధం అంటున్నారు కదా. అనుకోకపోవడమే ముక్తి కదా. అనుభవంలో కూడా తెలుస్తోంది కదా అని తెలుసుకొని అనుకోకుండా ఉండు. కాబట్టి అలాగ ముక్తుడుగా ఉంటావో బద్ధుడుగా ఉంటావో ఆ సామర్థ్యం నీకు నీ లోపలే ఉంది అన్నాడు భగవాన్.
అప్పుడు ఆ భక్తుడు కానీ ఆలోచించకుండా ఉండడం అంత సులభం కాదు భగవాన్ అన్నాడు. ఇప్పుడు మహర్షి నువ్వు ఆలోచించడం మానివేయమండం లేదయ్యా, దాని మూలమేదో ఆలోచించు చాలు. నీ నుంచే కదా వస్తున్నాయి, నా నుంచే అవి వస్తున్నాయి, వచ్చిన వల్ల పోతున్నాయి అని తెలుస్తుంది. మూలాన్ని తెలుసుకుంటేను, మూలాన్ని తెలుసుకుపోతే వచ్చిన వాటి వెనకాల కొట్టుకుపోతూ ఉంటావు. వెతికి దానిని కనుక్కో, ఆ మూలాన్ని. ఆ మూలం ఆత్మే తానే ప్రకాశిస్తూ ఉన్నది నీకు తెలుస్తుంది. దాన్ని కనుక్కుంటే ఆలోచన తమంత తామే పోతాయి. వచ్చిన దాంతో వల్ల కలిసి కొట్టుకుపోతుంటే ఆలోచనలు మళ్ళీ కుప్పలుగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచనలు మానేయక్కర్లేదు, అవి అలా వస్తూనే ఉంటాయి. దాని మూలం ఏమిటి? నేను అన్న తొలి తలంపు కదూ, చాలు. నా నుంచి అవన్నీ అలా అలా కదులుతున్నాయి, ఎలాగో కాసేపు వెళ్ళిపోతున్నాయి. నేను అలాగే ఉన్నాను అంటే అది చాలు. దాన్ని కనుక్కుంటే ఆలోచనలు తమంత తామే అంతమవుతాయి. అదే బంధం నుంచి విముక్తి అన్నారు. అప్పుడు ఆ భక్తుడు అన్నాడు, ఆహా భగవాన్, ఇప్పుడు అర్థమైంది, తెలుసుకున్నాను. గురు అవసరం అంటారా? మహర్షి అన్నారు, నిన్ను నువ్వు వ్యక్తిని అనుకున్నంత వరకు గురువు కావాలి. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు కదా, ఇంకా గురువు ఎందుకు? నీకు ఎట్టి పరిధులు లేవని, సహజంగానే నీవు ఏ పరిమితుల నుంచి విముక్తుడివై ఉన్నావని చెప్పడా గురువు కావాలి. అంతే, నీకు ఏ పరిమితులు లేవు, సహజంగానే నువ్వు పరిమితుల నుంచి ముక్తుడవయ్యే ఉన్నావు అని నీకు చెప్పడానికి గురువు కావాలి. నిన్ను నువ్వు వ్యక్తి అనుకున్నంత వరకు గురువు ఉండాలి. ఆ గురువు నీకే పరిమితులు లేవురా, సహజంగానే నీకు నువ్వే ఉన్నావు, నువ్వు ముక్తుడివేను, నువ్వెప్పుడు బద్ధుడివి కాలేదు, నేను బద్ధుణ్ణి అనుకుంటున్నావు, నాకు ఈ బంధాలున్నాయి అనుకుంటున్నావు, నాకు ఈ కుటుంబం ఉంది అనుకుంటున్నావు, నాకు ఈ సంసారం ఉంది అనుకుంటున్నావు. అది నీకు బంధం, నీకు ఏమీ లేవు అసలు. నువ్వు అనుకుంటే ఉండేవి, అనుకోకపోతే పోయేవి నువ్వు. కాబట్టి నువ్వు ఉన్నావు అనడమే సత్యం, నువ్వు అనుకున్నవన్నీ అసత్యాలు అబద్ధాలే. నీ గురువు నీ స్వరూపాన్ని తెలియజేస్తాడు, అంతవరకు నీకు గురువు అవసరం అన్నారు భగవాన్.